కింది బొగ్గు అట్లనే ఉంటుంది, ఎందుకంటే మంట మీద ఉంది, కింద మంట లేదు. అర్థమైందా? ఇది. సో ఈ పద్ధతిలోనే చేస్తాం మనం. అది. సో ఇప్పుడు దాదాపుగా ఒక లెవెల్ అయింది, ఎందుకంటే మనకు టూత్ పౌడర్కి వాడతాం కాబట్టి నేను ఎక్కువ చేయాలని ఆపుతున్నా దీన్ని, అంటే కొంచెం సేపు. ఇప్పుడు టూత్ పౌడర్కి మీరు ఒకసారి ఊహించుకోండి, పండ్లకి ఏంది మంచిదో చెప్పండి. అట్లా కాదు, 2-3 ఉంటాయి. మీకు కాల్గేట్ వాళ్ళు అమ్ముతారు కదా, బొగ్గు టూత్ పేస్ట్ అమ్ముతురా అంటే బొగ్గు కావాలి, అయిపోయింది. రెండోది ఏం కావాలి? లవంగం నూనె, అది కావాలంటే అది వేసుకోవాలి, నూనె ఉంటే వేసుకోవాలి, అవునా కదా? లేదా మనకు సాల్ట్ అమ్ముతుర్రా, ఉప్పు టూత్ పేస్ట్లు అవి అమ్ముతుర్రా, ఉప్పు. ఇది కాదు, మీకు కొన్ని జిందా తిలస్మాత్ ఇట్లు ఉంటాయి కదా, యూక్లిప్టస్ ఆయిల్ ఏదో ఉంటుంది, మింట్ ఆయిల్ ఏదో ఉంటాయి, అవి ఉండడానికి, అవి కావాలంటే అవి వేసుకోవచ్చు. అంటే బేసికల్గా ఇప్పుడు మీరు చేసే టూత్ పౌడర్కి ఒకటి ఏంటంటే, ఇది కర్పూరము, తినే కర్పూరం 2 రకాలు ఉంటాయి, ఒకటి కాలబెట్టేది, ఒకటి తినేది. పచ్చకర్పూరం, ఇది మన తీర్థం లేస్తారు కదా, ఇది అదే అన్నట్టు. నేను కొంచెం తీసుకొని వచ్చిన, ఇది ఏంటి, ఇది కూడా మంచిగా ఉంటుంది మీకు, సరేనా? పొద్దున్నే అదొకటి, మంచి లేవనికే కూడా కావాలి. నిద్రమప్పులు ఇట్లా అంటుంటే ఈ వాసనకి లేచి కూర్చుంటాడు కదా, ముందే ముక్కింత లావుతో లేస్తారు, తెలుసు కదా మీకు. ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అంత ఘోరంగా ఉంటుంది కాబట్టి ముక్కులు అంత లావు అవుతాయి. ఎవరైనా ఫోన్ చేస్తే కూడా లేవలేదని ఎందుకంటారు, మన వాయిసే తేడా అవుతుంది, అవునా కదా? సో ఇది ఒక లెవెల్ అయింది, పూర్తిగా కాలుతలేదు, మధ్యన కాలేదండి. ఈ డబ్బా కాలుతుంది, చాలా డేంజరు. ఓకే ఇది ఉంది కదా, పర్ఫెక్ట్. డబ్బా డేంజర్ ఉంటుంది, సుర్రుమంటుంది. ఇది బెటర్ ఉంది కదా, ఇట్లా పెట్టాలి. ఇది పెట్టడం కూడా రావాలి, అందరికి రాదు, అందరికీ శాత కాదు. అవును, అవును సార్, అది మీకు తేడా ఉంటుంది. బొగ్గుల బట్టి పెట్టేళ్ళు మంట కనబడదు, అందుకే దాన్ని ఏమంటామంటే పైరాలసిస్ టెక్నాలజీలో కిల్న్ అని అంటాము, రిటార్ట్ అని అంటాం. రిటార్ట్ అంటే ప్రెషర్ కుక్కర్ లాగా మొత్తం క్లోజ్ ఉంటుంది, ఓన్లీ ఆ గ్యాసెస్ వన్కి ఒక పాయింట్ ఉంటుంది, అది రిటార్ట్. కిల్న్ అనేది అర్త్ మౌండ్ కిల్న్, KILN, RETORT. అది కొంచెం హై ఎండ్ టెక్నాలజీ ఉంటుంది, కంప్లీట్ కంట్రోల్స్ ఉంటాయి ఎక్కువ మటుకు. కిల్న్ అనే దాంట్లో లైక్ అర్త్ మౌండ్ కిల్న్, ఇది అంటాం, ఇది బేసిక్ అన్నట్టు. అది ఇదేమో పైరాలసిస్, ఇది కంబషన్ మెథడ్లో మనము బొగ్గు చేస్తున్నాం. ఇంకొకటి మనకు గ్యాసిఫికేషన్ అని ఉంటుంది, అది మూడోది. ఆ గ్యాసిఫికేషన్ అనే దాంట్లో ఏమవుతుంది అంటే, ఆ టెంపరేచర్లు ఎక్కువ ఉంటాయి, మీరు గ్యాసిఫైయర్ అని అంటాం. గ్యాసిఫైయర్ అనే దాంట్లో స్పెషల్గా ఎయిర్ ఇవ్వడము, దాన్ని కంప్లీట్గా కంట్రోల్ చేస్తారు, అండ్ హై టెంపరేచర్లో వర్క్ అవుతుంది. అక్కడ బొగ్గు తక్కువ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. గ్యాసిఫైయర్ పద్ధతిలో కూడా బొగ్గు వస్తుంది, కానీ బొగ్గు తక్కువ వస్తుంది క్వాంటిటీ, ఎందుకంటే అక్కడ ఎక్కువ మటుకు ఈ బయోమాస్లో ఉన్న గ్యాసెస్ని గుంజాలని కదా మన ఆలోచన. మూడిట్లో కూడా బొగ్గు అవుతుంది. పైరాలసిస్ ఇస్ ద బెస్ట్. అవును, ఇది పైరాలసిస్ కాదు సార్, ఇది కంబషన్. పైరాలసిస్ అంటే ఇప్పుడు నేను ఇట్లా మొత్తం కుప్పలాగా పెట్టి దాని మీద మట్టి కప్పి చేస్తే ఒకటి, అది కిల్న్ అనే పద్ధతి. లేదా నేను ప్రెషర్ కుక్కర్లో ఇవే వేసేసి కింద మంట పెడితే అది రిటార్ట్ పద్ధతి, పైరాలసిస్. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పాతది ఉంటే తెస్తే నేను ఇవే పిడకలు లోపటేసి కింద మంట పెడితే కూడా లోపల బొగ్గు అవుతుందా కాదా, మీరే చెప్పండి. అవుతుంది, అందులో మీకు డౌట్ ఉండదు, 100% అవుతుంది. డౌట్ ఉంటుంది అందులో. కంబషన్ అనేది ఇది కంబషన్, మీకు ఎయిర్ కూడా వస్తుంది ఓపెన్ గిడ, ఎంత కావాలో అంత తీసుకుంటుంది, కానీ ఇది బూడిదే కాకముందు నీళ్ళు వస్తాం, అది తేడా. అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి ఎంత మంచి మంత్ ఉంది, బాగానే ఉంది కదా, తక్కువనే ఉంది, చూసిర్రా? ఇంకోటి ఆ పొగ ఆ మాత్రం రానికి ఇది ఆయిల్ యూజ్డ్ టిన్ క్యాన్. ఇక్కడ రా మహేష్, అదొకటి.
యూజ్డ్ టిన్ క్యాన్ కాబట్టి దాంట్లో ఆయిల్ ఆయిల్ కొంచెం ఉంటే కొంచెం వస్తుంది అది. బట్ అదర్వైజ్ మీరు చూసారు కదా, ఎంజాయ్ చేస్తారు కదా. నేనంటే మీకు ఎప్పుడైనా చలి పెడితే కూడా గిట్లా చేసుకోండి. ఇండ్లల్లో కూడా ఇంత ఇసుక పోసి పెడితే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. చాలా మంది దానికి మళ్ళీ కట్టెలు ఎడబెట్టాలి, ఫైర్ ప్లేస్ ఎడేయాలి అని ఫీల్ అవుతారు. నేనైతే రెగ్యులర్గా ఇలాంటి దాని మీద ఇంకేం చేస్తా, 2 సువ్వలు వేసి చాయ్ పెట్టుకుంటా. 2 పనులు అయితే చాయ్ అయితే చాయ్ పక్కన పోసుకోవాలి, మళ్ళీ వేడి. ఇంకోటి దీనికి రేడియేషన్ ఉంటుంది, మీకు ఈడ వేడి తగులుతుంది, సైడ్కేంచి కూడా మీకు వేడి వస్తుంది. అడ్వాంటేజ్ అది మనకు. ప్లస్ ఎంత గాలి వచ్చినా ఏం కాదు. ఇప్పుడు చూడు ఇంత గాలికి ఏమన్నా మంతదా, మళ్ళీ సేఫ్టీ. అదే ఓపెన్గా పెడితే ఇంగ్లం పోయి అడవిలో పడితే అడిగి కాలింది అంటాం. ఇది బెస్ట్ కదా, సేఫ్టీ కూడా ఉంది కదా, అర్థమైంది కదా. సో దాదాపుగా ఇది ఒక లెవెల్కి అయ్యింది. మీరు చూడండి ఇక్కడ క్లోజ్ కదా, ఆ తెల్లగా అయ్యేది యాష్, తెల్లగా అయ్యింది యాష్. ఈ నల్లది బొగ్గు, ఇంకా అన్బర్న్ట్ అని ఉంటుంది కొంచెం, పిడక కాలంది, అది కొంచెం ఉంటుంది. అయితే మనం ఏం చేయాలని అంటే, ఇది యూనిఫామ్గా పెట్టినప్పుడు ఎట్ ఏ టైం నల్లగా అవుతుంది, నల్లగా అయి తెల్లగా అవడం మొదలు పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సన్నగా ఉన్న దగ్గర ఫస్ట్ తెల్లగా అవుతుంది, సన్నం ఉన్న దగ్గర, పిడక సన్నం ఉన్న దగ్గర తెల్లగా అవుతుంది, ఎక్కువ కాలింది కాబట్టి. మనం ఏం చేయాలని అంటే, వితౌట్ కాంప్రమైజింగ్, మనకు బూడిదే కావాలి, భస్మం కావాలని అంటే దీన్ని ఇట్లనే చేయాలి. విభూది కావాలంటే ఏం చేయాలి, దీన్ని వదిలేయాలి, తెల్లగా అయి ఉంటుంది, దాన్ని మంచిగా ఉండలు కట్టుకొని పెట్టుకొని మన పని మనం చేసుకోవచ్చు. మనకు అది కాదు, మనకేం కావాలి ఇప్పుడు, టూత్ పౌడర్ అని మనకు బయోచార్ కావాలని అనుకున్నాం. అదేది కౌడంగ్ బెర్త్ కావాలనుకున్నాం. నీళ్ళు ఇక్కడదేంటి, మంచి నీళ్ళు ఇవ్వండి కొంచెం, ఇది పడి ఇక్కడ నీళ్ళు. ఇగో దాదాపు అయ్యిందంటారా, ఎక్కువసేపు మంచి ఫోకస్ చేయి. ఇగో తుర్రుమ్ అంటది, నాకు ఇష్టమైన శబ్దం ఇదే, అందుకే నీళ్లు ముందు నేను పట్టుకుంటే ఎవరికి ఛాన్స్ ఇయ్య. ఇది మెటల్ది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు, కూల్ అవుతుంది. అయితే మీకు ఆడాడు ఇంకా మంటలు వస్తే తెలుస్తుంది, దాన్ని అట్లనే వదిలేస్తే మెల్లగా మళ్ళా కాలుతుంది. మనం కాలొద్దంటే ఏం చేయాలి, ఇంకొన్ని నీళ్ళు తీసుకొని, ఈడ కాదు ఏ పైరాలసిస్లో అయినా క్వెంచింగ్ మెథడ్ అంటారు. ఇది క్వెంచింగ్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే, ఇది ఉంది కదా, ఒక్కోసారి బొగ్గులు రెడీ అని ఏం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు కాలిందంట. ఎందుకంటే తెలియదు మీకు, తెలియకంలో చిన్న స్పార్క్ ఉందనుకో, సింగరేణి కాలరే కిందికేం కాలుతుంటుంది. తెలిసిరా ఆడ కూడా, ఈవెన్ మన ఇళ్ళలో కూడా అవుతుంది. ఇది నేచురల్. టూత్ పౌడర్ చేస్తామన్న వాళ్ళకి ఇది చూడండి, ఇగో ఫీల్ ద ఫ్లేవర్. మీకు పెండ ఉండదు, ఇక పిడక పెండ అదన్నీ గుణాలు పోయినాయి. తినండి, ఏం కాదు, కావాలంటే తినవచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయండి, టూత్ పౌడర్ చేస్తామన్న వాళ్ళు ఇది మెల్లగా కలెక్ట్ చేయండి. ఈ కాలంది కొంచెం తీసేయాలి, ఇది కాలన్ పార్ట్, ఈ కాలన్ పార్ట్ ఒకటి తీసేయండి. ఓకే, కాలన్ పార్ట్ తీసేసి ఇగో మిగతా అంతా కలెక్ట్ చేసుకొని ఇందులో 2-3 ఫ్లేవర్ చేయండి. నాకు మీకు అన్ని ఇచ్చినాడ, గులాబ్ జల్ ఉంది, కర్పూర అది కస్తూరి కర్పూరమా ఏమన్నారు సార్, పచ్చ కర్పూరం ఉన్నది. ఇది కోకోనట్ ఆయిల్ కూడా వేయచ్చు, యాంటీ ఫంగల్ కొంచెం వేయండి, ఎక్కువ వద్దు. అది వేయచ్చు, నెయ్యి వద్దు కానీ అది వేయచ్చు, కొబ్బరి నూనె కొంచెం వేయచ్చు. అది వేస్తే మీకు పేస్ట్ అవుతుంది, ఒక్కోసారి పౌడర్ కాకుండా పేస్ట్ అవుతుంది. మీరు పౌడర్ చేయొచ్చు, పేస్ట్ టైప్ చేయొచ్చు. కొంతమందికి పేస్ట్ కావాలి కదా ఇట్లా బ్రష్ పెట్టుకోనికి. సో ఒక 2-3 ఫ్లేవర్లు చేయడానికి ట్రై చేయండి ఇక్కడ ఉన్న మెటీరియల్స్ తోటి. మీకు ఇంకా యాపాకు తెచ్చి దాన్ని కూడా ఇలా కలిపేసి ఆ పౌడర్లో కలుపుతామంటే కలపండి. ఎండిపోయిన యాపాకు ఉంది, యూక్లిప్టస్ ఆకు ఉంది, మీరు ఈ పౌడర్లు వేస్తే ఫ్లేవర్ యాడ్ అవుతుంది. సరేనా? ఓకే. సో ఆ గ్రూప్కి మీకు రెడీ ఉన్నది, మీకు కావాల్సిన బయోచారు. ఇంకో గ్రూప్ ఎవరు ఉన్నారు, పెయింట్కి ఏం చేద్దామంటే, ఒకటేమో పిడకలతోటి పెండతోటి బొగ్గు చేసి పెయింట్ చేయొచ్చు, లేదా బయోచార్ ఏ బయోచార్ అన్నది తెచ్చి కూడా మనము పెండలా కలిపి ఎట్లా చేయాలనేది రెండో అంశం. అర్థమైందా? పెయింట్ చేయడానికి ఒక అవకాశం మీకు ఏమి ఇస్తుందంటే ఆప్షను, ఇగో ఇది గమ్ము. జనరల్గా ఇందులో 2 రకాల గమ్స్ ఉంటాయి, తెల్ల గమ్ము, కెమికల్.
అగ్రీడా? ఇది చెట్టు గమ్. మీరు పోస్ట్ ఆఫీస్లో ఇస్తారు చూసినావా, వాళ్ళు మంచోళ్ళు. సో ఆ గమ్ ఎట్లుంటుంది, బ్రౌన్ కలర్ ఉంటుంది, అది చెట్టు గమ్. సో ఈ గమ్ము మీరు వాడవచ్చు, ఇక చూడండి కలర్. ఇది చెట్టు గమ్, ఇది ఒరిజినల్ గమ్, అంటే చెట్ల నుంచి వచ్చేది. ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. సో ఈ గమ్ము మీరు పెయింట్లో వాడవచ్చు. ఓకేనా? కొంచెం చేయండి, ఎక్కువద్దు. చేసి ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ పీస్ చేయాలి ఆ పెయింట్ తోటి. మళ్ళీ ఏదైనా బొమ్మలు వేయాలి, ఓ చెక్క ముక్కనో ఏదైనా తీసుకొని ఒక మెసేజ్ రాసి ఒక బొమ్మ వేయాలి. పెయింట్ అయినట్టు ఎట్లా తెలుస్తుంది? బ్యానర్ మీద వెళ్తాం సార్. అదే కాదు, వేరే చోట కూడా వేయండి. ఒక క్లాత్ ఉంటే ఇవ్వండి, తెల్ల క్లాత్ ఉంటే ఇవ్వండి. సరే, మీకు ఆప్షన్స్ చెప్తున్నా ఏమేమి ఉన్నాయని. ఇంకోటి ఫేస్ మాస్క్ చేయాలి, బయోచార్ ఫేస్ మాస్క్. మీకు దీన్ని సన్నం పౌడర్ వేసేసి, దీన్నే పిడక బొగ్గుది మెత్తగా ఉంటుంది కదా ఇది. అదే కట్టె బొగ్గు అయితే కొంచెం ఇది ఉంటుంది, ఇది క్యాష్యూ నట్ షెల్ది బొగ్గు, ఇది కొంచెం గరుకు ఉంటుందేమో, కానీ ఇదైతే మెత్తగా ఉంటుంది. దీన్ని సన్నం చేసి ఏం చేయంటే మీకు ఆప్షన్స్ చెప్తున్నా. ఈ టర్మరిక్ పౌడర్ ఉంది, కలుపుకోవచ్చా? కొంచెం ఇట్రా. సో ఇది కలుపుకోవచ్చు. తర్వాత ఇంకేం కలుపుకోవచ్చు, ఇగో గులాబ్ జల్, గులాబ్ పూలది నీళ్ళు, మంచిదే కదా, లేడీస్ కలుపుకుంటారు కదా. ఇంకోటి మీకు వీలైతే ముల్తానీ మిట్టి అని ఉంటుంది, నాకు ఎందుకో రాత్రి దొరకలేదు. అది డయాటమస్ అర్త్, అది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ మనకు టాక్సికెంట్స్ అన్ని గుంజేనికే. అది కూడా కలుపుకోవచ్చు మనం. తర్వాత మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అలోవెరా. ఈ అలోవెరాది తోలు కరెక్ట్ తీస్తే ఈ జెల్ వెళ్తుంది. ఈ జెల్ అని వేసి ఆ పేస్ట్ వేసి నాకు ఒకరు ఫేస్ మాస్క్ పెట్టుకోవాలి ఇలా. అలా ఫేస్ ఫ్రెష్ అవుతుంది, మొత్తం పోయి మంచిగా అవుతారు. ఒకరు కూర్చుంటారు, ఒకరు తయారు చేసినాక చేస్తారు, మళ్ళీ కడుక్కుంటారు. ఓకే కదా, చేస్తారా? ఈ అలోవెరా జెల్ తోటి చేయాలి. ఓకే, ఇప్పటికే 4 అయినాయి. సో ఏ 2 వరకు చేస్తారో చెప్పండి, ఆ వర్క్ లంచ్ వరకు అవుతుంది. ఇప్పుడు ఎంతేం టైం? నేను రొటేషన్లో ఒక్కొక్క గ్రూప్ దగ్గరకు వస్తా. ఇన్నోవేషన్స్ అన్నీ మీవే, మీరు గూగుల్ వాడండి, ఏమన్నా వాడండి, బట్ ఫైనల్ ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఇలా ఫార్ములాస్ ఉండేవి, మీరు చూడండి. నిజంగా కూడా ఆన్లైన్లో చూసినా, ఏడా చూసినా 100 రకాలు చెప్తారు వంటలలో లెక్క. అదే చికెన్ బిర్యానీ ఒక ఆయన ఒక తీరు చెప్తాడు, ఇంకొక ఆయన ఒక తీరు చెప్తాడు. సో మన ఫామ్లో మనం చేసుకోవడం ఈజీ మెథడ్. మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, నీ పనులు కదా ఈడ. ఓకేనా? సరే, చేసే ఫామ్లా కూడా రాసుకోండి. సో దట్ ఫైనల్ మళ్ళీ ఇంటికి పోయినాక గిట్లా చేసినా అంటే వాళ్ళకి శాంపుల్ ఇస్తారు, మళ్ళీ చేయంటే మర్చిపోయినా అంటే మళ్ళీ నేను మళ్ళీ కోరి చెప్పిన ఈ రకం చెప్పు, ఇంకో తీరు చెప్తా, మళ్ళీ ఉల్టా అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చెప్పండి గ్రూప్స్. టూత్ పౌడర్ చేతులు చెప్పండి. టూత్ పౌడర్, టూత్ పేస్ట్ 1, 2, మీ దాంట్లో ఒకరిద్దరిని కలుపుకోండి, అందరినీ కాకుండా, 2 అయ్యారు. నెక్స్ట్ పెయింట్ వాళ్ళు ఎవరు? పెయింట్. నెక్స్ట్ ఫేస్ మాస్క్. అట్లా ఉండదు సార్, మీరు 2 గ్రూపులు చేస్తే ఒక పని ఇటు అయితే ఒక పని అటు అవుతుంది అని అన్న. మీరు మిక్స్ చేసుకోండి. ఓకే, అది కూడా కంపోస్ట్. ఓకే, అది అందరు కలిసి చేద్దాం, పెద్ద విషయం కాదు అది, 10 నిమిషాలలో అయిపోతుంది, పెద్ద పనేం కాదు అది. అది లంచ్కి వెళ్ళే ముందు చేద్దాం కంపోస్ట్. ఇవైతే చేయండి. ఫేస్ మాస్క్ సార్ ఉంటారు అంటే ఎవరు ఉంటారు? సార్ ఏంట మీరు చెప్పారు కానీ నేను దీని మీద అనుకున్నా అప్పటి నుంచి. ఏదనుకోరు మీరు? ఇంకేదైనా చేయండి సార్, చాలా ఉన్నాయి కదా మనకి, 20 ఐటమ్లు చెప్పినా మీకు. అందరు చేయాలి అనుకునేది అది అందరు చేస్తారు. ఫేస్ మాస్క్ సార్ ఉంటారు అంటే ఫేస్ మాస్క్. సర్లే, నాకు తెలియదు, మీరు డివైడ్ కాండి. డివైడ్ అంటే నాకు ఇటొక గుంపు పోవాలి, ఇటొక గుంపు పోవాలి, అప్పుడే పని అవుతుంది. ఇగో ఈ అన్నం మీద ఎందుకు తెచ్చిందంటే, మీరు ధూప్ స్టిక్లు చేస్తారు కదా, ధూప్ స్టిక్ చేసేటప్పుడు గ్లూ బదులు అన్నాన్ని వాడుకోండి. అన్నము ఈ పొట్టు ఉంది కదా, ఇది అందులో మీరు క్యాంఫర్ ఉంది కదా ధూప్ స్టిక్స్కి, ఇవి ఈ పౌడరు, బొగ్గు పౌడరు ఎంత, ఇది కలిపితే అవుతుంది. అయినాక మోల్డ్స్ ఉన్నాయి ఇక్కడ మీకు, మోల్డ్స్ ఏదో చూపెట్టండి. అది 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 చెప్ప, అది మొత్తం ఇక్కడది. ఇగో ఇలాంటి ధూప్ స్టిక్లు మీకు తయారవుతాయి. దీనికి కావాల్సింది ఒకటి ఏముందంటే మనకి ఇక్కడ అదేది కొత్తది, అది ఇది. ఇగో ఎట్ ఏ టైము 6 అయితే చూడండి, అర్థమైందా? ఒకసారి ఆ పేస్ట్ చేసినాక ఇలా నింపుతారు గట్టిగా,
నింపి ఈ రాడ్ తోటి ఇట్లా అంటే 6 వెళ్తాయి. అర్థమైందా? సో మీరు బెస్ట్ గ్లూ అన్నం, చీప్ అండ్ బెస్ట్. ధూప్ స్టిక్స్ యూనో. సో ఇది వాడచ్చు, సాడస్ట్ వాడచ్చు. ఇది ఇగ్నిషన్ కి బొగ్గు కంపల్సరీ వాడతారు. మీరు చూడండి అగరబత్తిలో కూడా వాడతారు, ఎందుకంటే రిటైన్ అవుతుంది హీట్, అది మంట పోకుండా ఉంటుంది. అర్థమైందా? అది. సో ఇది కూడా మీరు ఎవరు చేస్తారో చేయండి. ఫేస్ మాస్క్ సార్ ఈడ ఉన్న మెటీరియల్స్ తోటి ప్రాక్టీస్ చేయండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమన్నారు, టర్మరిక్ మంచిది అన్నారు అనుకుందాం, వేసుకోండి, దాని ప్రాపర్టీస్ మీ అందరికి తెలుసు. అలోవెరా మంచిది అన్నారు, ఇంకోటి కూడా ఫేస్ మాస్క్ వేసినట్టు జరుగుతుంది, గ్లూ టైప్ ఉండాలి కదా, అది వేసుకోండి, మంచిదే కదా. సో అది కాకుండా మీరు మళ్ళీ ఏమనుకుంటారు ఇంట్లో, ఇప్పుడు బేస్ మెటీరియల్ ఇదే వాడవా, ఇదే మెత్తగా అది ఉంటుంది కాబట్టి అదే వాడ. మీ ఇష్టం, ఇది వాడితే అంటే ఇంకోటి పెట్టుండి మీరు, నేను పెట్టినట్టు ఒకటి పెట్టి అది కూడా రెడీ అవుతుంటుంది ఇంకెక్కువ. ఎందుకంటే మళ్ళీ టూత్ పౌడర్ వాళ్ళకి కావాలి, దానికి కావాలంటే అది అవుతుంది. ఇది కూడా వాడుకోవచ్చు. ఫేస్ మాస్క్ ఇది వద్దు, ఫేస్ మాస్క్ మాత్రం ఇదే వాడండి ప్రిఫరబుల్లీ. మీరు ధూప్లకు దీనికి వాడవచ్చు. అర్థమైందా? రెండు చేద్దాం, ధూప్ స్టిక్స్ అండ్ ఫేస్ మాస్క్. ధూప్ స్టిక్స్ చేద్దాం. మీరు రొటేషన్లో మళ్ళీ చేసుకోవచ్చు సార్, కావాలంటే మీ ఎండ్ ప్రోడక్ట్ అయినాక ఇలా ఒక్కోసారి చూపెట్టండి, పని అవుతుంది. కానీ నాకు ఫామ్లో రాసి ఉండాలి. మీరు ఏం చేయండి అంటే మెజర్మెంట్లు లేకపోయినా భాగాలు లెక్క రాసుకోండి. ఒక భాగం ఇది, ఒక భాగం అది అని రాసుకోండి, వాల్యూమ్ లెక్క రాసుకోండి, మీకు వెయిట్ అప్పుడు ఇష్యూ ఉండదు. అర్థమైందా? ఒక కప్పు ఇట్లా అంటాం కదా, ఒక డక్కను, అర్థమైంది కదా. ఇగో ఇది డక్కన్ అనుకో, మీకు ఒక డక్కన్ ఇది, ఒక డక్కన్ అది అని అట్లా రాసుకోండి. అంటే వాల్యూమ్ రేషియోస్ ఈజీగా ఉంటాయి గుర్తుపెట్టుకొని, అప్పుడు ఎంతైనా చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు వేయింగ్ మిషన్ పెడితే మనకు పని కాదు. అర్థం, కొంచెమే చేయండి, ఏది చేసినా కొంచెం క్వాంటిటీ. ఫేస్ మాస్క్ అంటే ఒక మనిషికి సరిపోను, కావాలంటే టూత్ పౌడర్ ఎక్కువ చేయండి, ఇంటికి పట్టుకోపోతారు. నేను చేయొద్దు అంటలేను, కానీ ఇవాళ మొత్తం ఇదే అవుతుంది. తక్కువ చేస్తే తక్కువ టైం అవుతుంది, ఎక్కువ చేస్తే ఎక్కువ టైం అవుతుంది అంతే. ఇక దంచుడు గించుడు అంటే ఆడు ఉన్నది ఒకటి ఆల్రెడీ మన వాళ్ళ దగ్గర. ఇగో ధూప్కి ఇది వాడవచ్చు, యూక్లిప్టస్ ఆయిల్, నీమ్ ఆయిల్ ధూప్కి. స్మెల్ చూడండి, ఓకేనా? ఓకే, చూడండి ఎవరు బాగా చేస్తారో చూద్దాము. ఎవరిది బాగుంది? లింగందా? లింగంది బాగుంది. మళ్ళా ఫైనల్ గా నాకు బొగ్గు కూడా రావాలి, ఊడి తీసుడు కాదు, కరెక్ట్ టైంలో ఆపాలా. అప్పుడు ఎప్పుడు ఆపాలనేది లెక్క. అది కొంచెం గాలినాక ఇట్లా ఫ్లాట్ చేస్తే బెటర్ ఏమో కదా. వద్దు వద్దు, ఇట్లనే ఉండాలి, ఇది ఇది కరెక్ట్. ఎవరినైనా మీరు ఆర్తి కర్పూరం మీది వేసినారు, అది కరెక్ట్ కాదు, అది మీ పద్ధతి, మీది ఆరిపోతుంది. అగో ఇట్లా చేయాలి, మధ్యన వేసి ఇట్లా పెట్టాలి కొంచెం గ్యాప్ తోటి ఇట్లా. ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఉంది. ఇది మీద ఎందుకు వేసారు? మీద గాలుడు కాదు కదా, మధ్యన ఉంటాయి, ఇట్లా పెట్టుండి కావాలంటే. ఇది ఉంది కదా, ఇట్లా ఉండాలి, నిలబడ్డట్టు ఉండాలి. అర్థమైందా? బట్ ఎంతైనా ఇంట్లో తక్కువ ఉంది. నెత్తి మీద పెడుతున్నాను. ఇగో చేతులు గిట్ట కాలితే నీళ్ళల్లో చేయి పెట్టాలి, అర్థమైందా? ఎప్పుడైనా సరే ఎవరికైనా కాలితే నీళ్ళల్లో చేయి పెట్టాలి, అది ఎక్కువ దూరం పోదు, లేకపోతే డ్యామేజ్ చేసుకుంటూ పోతుంది వేడి. వచ్చినా సరే నీళ్ళలో పెట్టడమే రూలు. వెనకటికి ఉల్టా చెప్తుండే, నీళ్ళలో పెట్టొద్దని అంటారు, కానీ రూలు మళ్ళీ డాక్టర్లు చెప్పారు, వాళ్ళే చెప్పారు ఉల్టా, నీళ్ళలో పెట్టుడే కరెక్ట్. లోపల డ్యామేజ్ తక్కువ అవుతుంది, లేకపోతే అది కాల్చుకుంటూ పోతుంది, లోపల డ్యామేజ్ అవుతుంది. అందుకే నీళ్ళలో వెంటనే పెట్టాలి. ఇక నీళ్ళు లేకపోతే అలోవెరా, అది కరెక్ట్. ఆ తర్వాత అది కానీ మన కాలినప్పుడు దొరకదు కదా. ఆరిపోయింది కాదన్న, ఆరకుండా చేయాలి. నువ్వు బండి అయిపోయిందని చూపిస్తట్టు నువ్వు. ఇప్పుడు క్లచ్ వాడితే బండి ఆగుతుందా? నువ్వు క్లచ్ కూడా వాడతలేవు, నువ్వు ఏం చేస్తున్నావు అంటే నిలబడి ఆరిపోయింది అంటున్నావు దాన్ని. వెరీ గుడ్. ఒకటే మళ్ళీ అందులో మధ్యన ఆరగొట్టకన్నా, నువ్వు ఆరగొట్టి పొగ వచ్చినాక ఆరిపోయింది అనొద్దు.
ఎవరన్నా దీపం మారిపోయిందంటే ఏమన్నట్టు? నువ్వు ఆ కొంచెం ఉన్నప్పుడే దాన్ని ఆరనీయద్దు. ఇంతకుముందు చెప్పినా చూడు, నువ్వు బండి నడిపితే క్లచ్ పట్టినప్పుడు ఇంజన్ ఆగొద్దు కదా, ఆగుతుందా? ఇది అదే మంట చేసేటప్పుడు అట్లనే చూడాలి. ఊకి ఎక్కువ వేస్తే కూడా మనకు వచ్చినట్టు కాదు విద్య. అట్లా బయట దీని మీద కొంచెం జరపది. ఇగో నెత్తి మీద కరెక్ట్ పెడితే ఎట్లా వస్తుంది? నాకు వీలైతే ప్రతి స్కూల్లో ఇదే నేర్పుతా ఫస్ట్. ఇది బెస్ట్ సార్. మంట పెట్టుడు, పిడకలోకి 20 తీసుకెళ్ళి ఇట్లా చేస్తే డ్రమ్ముల్లో నెత్తి మీద పెట్టకన్నా సైడ్ కొంచెం ఆనాలే కానీ దానికి ఆనొద్దు. ఇగో వీళ్ళు ఏమో చేసారు, నూనె అంతా కాలుతుంది చుట్టుముట్టు. అది బాగానే ఉంది సార్, అది బాగుంది. ఇది లేపాలి, అవి లేపి దానికి ఆనియాలి. అట్లా పొడుగులా ఆనేయాలి. ఇది ఉండలాగా ఉంది యాక్చువల్గా. పిడకనేనా అది? కాదది, వెయ్యొద్దు, తీయి మరి. నాయన అది కథ తీయండి. అది ఎందుకు వేసిర్రు? అది ఎవరాలు వేసిండు? ఉన్నదా పీక్? అది వీకు తప్పది. నువ్వు అది ఎవరాలు చెప్పింది తీయండి. అది ఏమన్నా ఆలోచన ఉందా? పచ్చి వేయొద్దు బ్రదర్, తీయండి. పచ్చి వేయొద్దు. అబ్బా తాకుతుంది, కళ్ళు గిట పోతాయి. ఏందది అంటే అది కొంచెం ఎక్కువ ఎండు ఉండే లోపల, కొంచెం అది షేప్ కరెక్ట్ లేకుండా అట్లా వీకి చూడరు. నువ్వన్నా మనిషిని కాలబెడితే పీక్ చూస్తావా మనిషిని? కలర్స్ చేస్తే వెయిట్ చేయాలి, ఇంటికి పోవాలి అంతే. తెల్లారి చూసుకోవాలి బొక్కలైనా మంచిగా ఉండా అని. నువ్వేమో లేపు చూస్తున్నావు అయ్యిందా లేదా అని. ఆత్మలా తిరిగి వస్తాయి. ఇప్పుడు బాగా కాలుతుంది మరి. చూసినా ఈ డబ్బాలు నేను ఎందుకు చెప్పిన అర్థమైందా? లేకపోతే ఏమైతుంది గాలికి? ఏం కాదు. ఇది బెస్ట్ సార్. ఇట్లాంటి ఒక 10 తెచ్చేసి పిడకలు చేసి రోజు చేపించేసి మీరు కూడా హోమం లాగా పెట్టుకోవచ్చు. రోజు పెట్టుకొని మీరు మంటకు కూడా బాగుంటది చలికి. ఏం లేదు, దీని కింద కొంచెం మట్టి వేసి ఇసుక వేసి రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే చేస్తా డెఫినెట్ గా. ఆ పొగకి అమ్మో గన్నిగన్నమా మీరు వేసేది. అదే అంటున్నా. ఇక్కడదే నేను చేస్తా ఇంకో టెక్నిక్. అంటిందా? హల్కా ఉందా పని? చూసినావా టెక్నిక్? వాళ్ళు మొన్న గోపాల్ సింగ్ ఇట్లా బాల్స్ లాగా తీసుకొచ్చారు సార్. అది సూపర్ ఉండే. ఇట్లా పేడది బాల్స్ లాగా ఎండిపోయింది. అది చాలా సేపు బర్న్ అయింది. అలా ఆల్రెడీ మసాలాలు కలిపి ఉంటారు. మీరు ఏం కలిపి నాకు ఉత్తపెండి ఇచ్చారు. నాకు ఆల్రెడీ ఇంత అన్ని కలిపి ఇస్తే అది వస్తుంది. సర్లే, ఇంత పొగరు అనియద్దు. మీరు టెక్నికల్గా అవి పచ్చిపెండి వేసారు, గడబడి చేసారు. అది కదండి, అది పోకముందే ఒకటి అది వేయాలి. ఒకటి వేసినా సరిపోతుంది. 10 వేసుడు కంటే వద్దొద్దు. అందులో ఏమేం కలిపిరో తెలియదు. ఉండండి, మీకు పనికొస్తాయి. ఇంట్లో నేను వేరే చూపెడతా. ఇది ఆల్రెడీ క్యాంఫర్ వేసిర్రు, ఇంట్లో వేరే చూపెడతా టెక్నిక్. ఆల్రెడీ ఇలాకి ఎలిగేది చూపెట్టాలి కాబట్టి ఇక్కడదేంటి నేను చూపెడతా. ఇక్కడదేంటి ఇగో మీ పని మీద మీరున్న ధూప్ స్టిక్స్ ఇట్లా చేస్తాం కదా, చేసినప్పుడు ఫ్రెష్గా యూక్లిప్టస్ ఆయిల్ ఇది వేసినాం కదా. ఇది ఒక సెకండ్, ఇదేది ఆర్తి కర్పూరం. చేయండి నేను ఉత్తగా చూపెడుతున్నా పండ్ల పని. ఇది కూడా ఆడ పెడదామని, మీకు మంచి స్మెల్ వస్తుందని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని. పాత ఇక్కడది ఆర్తి కర్పూరం, ఇక్కడది
ఇగో ఏం లేదు, ఈ పౌడర్ ఉంది కదా యూక్లిప్టస్ నీమ్ ఆకులది, ఇందులో ఇది వేసేయండి. వేసిర్రా? కౌడంగ్ ఆల్రెడీ అయ్యింది డిప్ప, ముందు చేసింది. కౌడంగ్ డిప్ప రెడీ అయింది. మీకు ఇవాళ రేపు అమ్ముతారు కదా. ఇగో ఇంకా మీకు చూడు సార్ది అది ఉంది కదా, ఇగో అది ఇది రోజు పెట్టుకోవచ్చు మీరు. ఆర్తి కర్పూరం పెట్టిర్రా? ఇగో పెట్టేసిర్రా? వెలిగిస్తా. వేరేది ఏంటి ఈడ పెడితే మొత్తం అతుకుంటారు. పెట్టండి. ఒకటి మెయిన్ ఈ ఆర్తి కర్పూరం ఒకటి ఫుల్ది ఒకటి. ఆల్రెడీ పెయింట్ లెవెల్కి వెళ్ళిర్రు వాళ్ళు. పెట్టండి, టైం పడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? డూప్లికేట్ ఉందా ఏంది? నేను సైడ్కి వస్తా, అప్పుడు కొంచెం గాలి తక్కువ వస్తుంది. ఇగో ఫోటో తీయండి. ఇది ఎవరున్నారు? ఇక వీడియో అది చూసినావా, కర్పూరము ఆకులది దాంట్లో మధ్యలో. ఇది అంటుకున్నాక ఇప్పుడు యూక్లిప్టస్ ఆ స్మెల్ వస్తుందా? నీమ్ది మెల్లగా వస్తుంది చూడండి. ఇది అంటుకుంటుంది మెల్లగా, వస్తుందా స్మెల్? ఆరిపోవాలి, అది ఆరిపోనికేనే. మనం ఇంకొకసారి వెలిగింది సార్, అంటుకుంది కానీ ఇంకొకసారి. గాలి ఎక్కువ ఉంది కదా, గాలి ఎక్కువ ఉందని ఎక్కువ అయిపోయింది. ఇంత అవసరం లేదు. మధ్య మధ్యన ఫోటోలు కూడా వస్తవచ్చు అందులో, కింది బటన్ వస్తే ఫోటో కూడా వస్తుంది. అట్లా అట్లా వస్తాలి వస్తు మరి అప్పుడప్పుడు. ఇది కొంచెం అంటుకున్నాక సైడ్లు ఇంక వదిలేయచ్చు, మనకు పొగ వస్తుంటుంది. అయింది అనుకుంటా. అయిందా? స్మెల్ వస్తుంది. వస్తుందా? చూడండి స్మెల్. ఏ ట్రాఫిక్ సిగ్నల్ కాడని ఇట్లా కొడితే పైసలు కూడా వస్తాయి నాకు. నెమలికలతో కొట్టుకుంటా ఇది కార్లో కొడితే చూడు. యాక్చువల్గా ఎక్కువ ఉంది గాలి, ఇంకొకసారి అంటుకోవాలి. యాక్చువల్గా అంటింది కానీ బట్ అంత సస్టైన్ ఎంత అవుతుంది. ఇది ఈజీగా వేసుకోవచ్చు ఇండ్లలో రోజు. అయితే ఇప్పుడు అది చేసినది అది ఉంది కదా, దానిలో బొగ్గు తక్కువ ఉంది. మనం బొగ్గు పెంచాలి. తక్కువ ఉంది దాంట్లో, చాలా తక్కువ ఉంది. అంటుకుంది కానీ ఎక్కువ అంటుకోదు. ఇవన్నీ డబ్బాలనే పెట్టాలి, చేయాలేమో సార్. ఆ డబ్బాలు ఆడుంది చూడు, అది బెటర్. ఆ డబ్బా వాడడమే బెటర్. ఎక్స్పెరిమెంట్ ఇక్కడదే ఇప్పుడు పెట్టండి సార్. ఇది బెటర్, ఇది కోసుకుంటుంది చూడండి. వీళ్ళు పెయింట్ చూపెట్టమంటే పెయింటింగే చేస్తుర్రా? చూపెట్టరా మీ పెయింట్? అందరికీ డెమోన్స్ట్రేషన్ ఇవ్వాలి కదా. వదిలేండి, ఇప్పుడు వస్తుంది ఇక నీట్గా. పెయింట్ ఎవరికి చూపెట్టారా? నల్లగానే ఉందా పెయింట్? గ్రీన్ చేసిరు. ఓకే, ఏమేమి వేసిరు చెప్పండి. కౌడంగ్ ఎంత ఉంది అందులో? అన్న బయోచార్ పెయింట్లు 2 రకాలు. ఆర్ యూజింగ్ కౌడంగ్ కేక్ బయోచార్, that is one paint. Another paint is if you are using other biochar, then cow dung that. See, the best paint is very simple. Take that thing and cow dung slurry. That is good for plants, termite resistant and environment friendly. If you add copper sulfate, ఇవి ఉంటాయి కదా సార్ కొన్ని, అవన్నీ వేసేస్తే యాంటీ ఫంగల్. అవన్నీ వేసి నీమ్ ఆయిల్, యూ హ్యావ్ టు యాడ్ 2-3 థింగ్స్. ఒకటి గోందు వేసిరా? సి ఐ విల్ క్రియేట్ సమ్ ఫర్ యూ. షో కమ్ హియర్, సింపుల్. ఐ విల్ క్రియేట్. కమ్. See, this is only ideas. You can add your own thing. See, I am using cow dung.
Okay, I am using biochar. Okay, this has abrasive property, so this will prevent termites, ants, everything. Okay, this is we are using as a fertilizer, and sometimes we use for our own houses. Even if you want to put paint for your house also with cow dung, so you add these two. Got it? So this is two things. If you have neem oil, you have to add. Neem oil also protects plants here. So we don't have neem oil, but we have this gum. This is a natural gum. Okay, remove tree gum only. This gum is also having anti-insect properties. Agreed? Agreed? Huh? This has anti-insect properties. Gum. Any gum that comes from plant is very good for preventing insects. Okay, 1, 2, 3. If you want, you can add some soil also if you want. If you are not using for plants, you can add soil. ఎర్రమట్టి పుట్టమట్టి పుట్టమట్టి అంటే ఇక్కడే కదా సార్ ఇదే పుట్టమట్టి ఎర్రమట్టి కొంచెం అది ఫైన్ ఉండాలి సార్ కొంచెము ఓకే సో దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు యాడ్ ఓకే దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ దెన్ యూ హ్యావ్ టు మిక్స్ వెల్ ఓకే ఓకే యూ హ్యావ్ టు మిక్స్ వెల్ see now this is like a paste now for house if you want to paint then you can add soil whitewashing the houses are you getting whitewashing the houses okay so this is one paint but this biochar should be very fine even it should be even finer sieve చేసి ఉండాలి అదర్వైజ్ మిక్సీలో 3 సార్లు వేసి అవుతుంది కరెంట్ పోయిందని ఇవ్వ I can add soil also if I want to. This is puttamanu. Traditionally, these things are used for all the household this thing. Okay, okay. Now this is your paste. This paste you can preferably, let us say, if any citrus plant is there, if you want to protect its shoots after pruning. So you can use this also on the place where you have cut it down. Okay, this one neem oil you have to add. That is additional thing. That will be good thing. So paste also you can use. Okay. So copper sulfate, all that you can add. Okay. Even neem leaves also powder you can add here if you want. So what I have to do to make it paint? This is only. So as seed balls also you can use the same thing, multiple this paste. If it is like this thick, okay. So I can use just gum remove చేసి మిగతాది చేయొచ్చు గమ్ కూడా వాడచ్చు గమ్ అవసరం లేదు మట్టి కూడా వేయచ్చు మట్టి సరిపోతుంది మట్టిలో కూడా క్లే ఉంటుంది ఫైన్ మట్టి వేయాలి ఫైన్ మట్టి వేస్తే క్లే సరిపోతుంది చెరువు మట్టి బాగా మెత్తగా ఉండాలి చెరువు మట్టి వేస్తే సరిపోతుంది సో ఇది మనకు పేస్ట్ కావాలంటే గ్లాస్ ఇక్కడిది సరే ఇది బేస్ అయింది అనుకుందాం మనకు లిక్విడ్ లాగా కావాలంటే ఏం చేయాలి గ్లాస్ ఒక కట్టె పుల్లు ఇవ్వండి అట్లని నీళ్ళు పోయండి ఐడు ఉన్నాయి పోయి నీళ్ళు పోయి చాలు సో ఇది మనకు పెయింట్ లాగా అవుతుంది ఓకేనా ఇంకెక్కడ ఉంది అది ఇప్పుడు ఇచ్చింది తిక్కు కావాలి ఇదేనా ఇప్పుడు చానిస్ ఈడు ఇది తిక్కు కావాలి తిక్కు కావాలనా లేదా మీకేం కావాలన్నారు కొంచెము పసుపు కావాలన్నారు గ్రీనిష్ కావాలంటే ఇంట్లో థిక్ అయింది అది కొంచెం ఇంకా విస్కాసిటీ రావాలి గ్రీన్ అవుతుంది గ్రీన్ పెయింట్ విస్కాసిటీ కోసం ఆర్సీసీ స్లాబ్ వేస్తే మామూలు ఆర్సీసీ ఉంటుందా ఉంటుంది మనం పోయాడు గీకేదేం లేదుగా యూజువల్గా మనుషులు తిరిగే వరకు చూసేయాలి మనుషులు ముట్టని జాగాలో ఏదైనా వేసుకోవచ్చు ఏమవుతుంది ఇది పురుగులు కూడా రావు ఇంట్లో వస్తాయా పసుపు కూడా వేసినాం కదా అర్థమైందా దెబ్బలు తాకితే కూడా పెట్టుకునేరు నేను కొత్త కొత్త ఐడియాలు ఇస్తా దేనికొని బ్రష్ ఏది ఇప్పుడు
పెయింట్ చేస్తే పెయింట్ లెక్క అనిపించాలన్న. మీరు అందులో పట్టుకొని పెయింట్ చేసినట్టు ఎట్లయితుంది? ఇగో డబ్బాలో పోసి అమ్మితే పెయింట్ అనాలి వాళ్ళు. ఇప్పుడే తీసుకొని పిల్లలకి అసలు మన ఉమ్. దగ్గర సన్నట్టు ఏమంటారా? సన్నది ఉంది. తీసుకురామా సార్ బ్రష్? తేయండి, మంచి పెయింటింగ్ చేద్దాము. అరే చేస్తే ఎవరైనా చూస్తే అనిపించాలి. మీరు ఏదో కష్టపడ్డారు పోయి. చెట్టుకు వేయచ్చు, వైట్ ఉన్న దగ్గర ఏదన్నా వేయచ్చు. మన మూత్రంది ఆ 2 గ్లాసులు పట్టుకరండి, ఎక్కడ పోయినాయి? ఇగో తిక్క అయిందా చూడండి. కాదు, తిక్క అయిందా? విస్కాసిటీ ఉందా? ఉందా లేదా? విస్కాసిటీ ఇస్ దేర్. యు సీ. టూ డ్రాప్స్ గమ్ వేస్తే మంచిగా. ఏం కాదు, గమ్ము బట్టల కంటొద్దని ఇస్తాం అంతే. వెనకటి కూడా గోంది ఎందుకు వేస్తారు ఇళ్ళకు? దీంట్లో కూడా వేస్తే ఇంకా మంచిగా. వేసినాం ఆల్రెడీ. వేయాలంటే ఇవి కానీ నువ్వు వేద్దామన్నా వెయ్యి. లేదంటే మీరు అది ఉంటుంది కదా, ఇందులో మెయిన్ ఏమి వేయొద్దు అంటే డీకంపోజబుల్ వేయొద్దు. డీకంపోజబుల్ అంటే మనం లై తయారు చేస్తాం. లై ఈజీలీ డీకంపోజబుల్ అవుతుంది, అది ఎక్కువ వేయొద్దు. క్రాక్స్ లాగా రావడం అంటే. అది మళ్ళీ మైక్రోబ్స్ ఏమన్నా తింటాయి కదా. లేదంటే దానికి యాంటీ మైక్రోబ్స్ వేసి యాంటీ ఫంగల్ వేసి వేస్తే అది పెద్ద ఇది కాదు. లేదా ఆయిల్స్ వేయాలి. ఇందులో ఆయిల్ కూడా వేయాలి, నేను మర్చిపోయినా. ఇందులో మెయిన్ ఎక్కువ మంది వేసేది ఆయిల్ పెయింటింగ్లల్లో ఔషధ నూనె వేస్తారు. సో మీరు కోకోనట్ ఆయిల్ కూడా కొంచెం వేయచ్చు, అది కూడా ఉంటుంది. ఆయిల్స్ వేస్తే ఏంటంటే దాంట్లో ఈ జీవాలు రావు. ఇందులో ఆర్గానిక్ కూడా ఉంది కదా, కొంచెం పెండ ఆర్గానిక్, పసుపు కొంచెం ఆర్గానిక్. పసుపు కూడా పురుగు పడుతుంది తెలుసా మీకు? పడుతుంది ఒక్కోసారి, ఉల్టా ఉంటుంది. యాప చెట్టుకే పురుగు పడితే పసుపు కొట్టదా? మిరప చెట్టుకే వాడుతుంది. తింటే మొత్తం సస్తాయి అంటాం కడుపులో, దానికే ఎక్కువ పురుగులు ఉంటాయి. ప్రపంచాన్ని అంతా ఉల్టా ఉంది, రివర్స్. ఉండండి, నేను అది ఫిల్టర్ చేసి చూపెడతా. ఇలా కొబ్బరి నూనె తెచ్చినందుకని ఇద్దాం. ఇగో బాగా వస్తుందా ఇప్పుడు విస్కాసిటీ? బాగుందా? అయ్యి వాసన మారింది వాసన, వేరే ఉంది. చాలు 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 చాలు. ఓకేనా? ఓకే కదా. ఇప్పుడు బ్రింగ్ మీ వన్ నైస్ థింగ్ విత్ బ్రష్, सब अच्छा पेंटिंग होता. So we have to be more perfectionist. Okay, okay, we'll wait for some time. Okay na? నూనె ఎక్కువైంది. దట్ లిక్విడ్ ఇమ్మిసబిలిటీ అంటాం, దానికి ఏమంటాం? వాటర్ ఇది కలవదు కాబట్టి మీకు తేలింది. ఇట్స్ ఓకే. ఎస్ సార్, బేస్మెంట్ కొద్దిగా వాడదామా? వాడుకోండి మీరు దీనికన్నా. వేయచ్చా ఇది? చలో, ఇదిగో థిక్ అయింది. ఓకేనా? ఇది పక్కన పెడదాం. ఇప్పుడు ఇది ఏమైంది? ఉంది అది, ఇది ఎక్కువ ఉంది. తగ్గింది చూడండి, తగ్గింది కదా. కలర్ చూడండి మీరు, ఇది వైటిష్ ఉంది. కావాలంటే ఇది ఫిల్టర్ చేయండి. ఫిల్టర్ ఎట్లా చేస్తారు? క్లాత్ ఉందా? క్లాత్ కావాలి, సన్న గుడ్డ కావాలి, కర్చీఫ్. ఇది ఇంకో గ్లాస్ తీసి ఫిల్టర్ ఇట్ విత్ ఏ క్లాత్. See, it is white. It is white. See, it is brown. చాయ్, అయ్యో చాయ్ గుర్తొచ్చింది. చూడండి, మనలో ఒక మంచి చాయ్ ఇస్తారేమో. నాకు ఇది చూస్తే గుర్తొచ్చింది. లంచ్ అయింది ఆల్రెడీ. ఓకే, క్లాత్ లేదా? నా కర్చీఫ్ తీస్తే ఇక నేను. ఓకేనా మరి నీకు అది వాడితే? ఇంకో గ్లాస్ దేపో. చలో, గ్లాస్ దే. ఉన్నాయి కదా, మస్తు గ్లాసులు ఉన్నాయి. ఏది? వుడ్ తోట? వుడ్ తోటి చేయొచ్చు. కలిపేసిండు ఆ రెండు. కల్పకు అన్న, దానికి అలాగే నీళ్లు కొట్టి దియ్యి. తీస్తే నీళ్లు కొట్టి అది అయిపోతే. మనకు కావాలి టూత్ పౌడర్, అందరికి కావాలి. కొంచెం కొంచెం ఇంటికి తీసుకొని తోముకోనికి. పొద్దుగాలతో మళ్ళీ తోముతామా అంటారు ఇప్పుడు. ఇక నీ చెల్లెది అది పోయినట్టే, జాతీయం అయిపోయింది. ఇది ఇట్లా చేసినాక కూడా వేసుకుంటావా? తర్వాత ఉతుక్కొని వేసుకోవాలి. అమ్మో ఏమరా నాయనా.
ఫిల్టరింగ్. ఇది కూడా లో ఆక్సిజన్ కదా సార్, వుడ్ అయినా కూడా ఎంత కలర్ చేంజ్ అయిందో చూద్దాము. ఇగో ఇది కూడా బంగారం, ఇలా అంతా వచ్చేసినట్టు ఇప్పుడు. ఇది ఫర్టిలైజర్ యూరియా, నల్ల యూరియా, ఎందుకంటే అందులో అన్ని ఇళ్ళకి వచ్చేసినాయి. సరేనా, తీయండి సార్. ఇది యాక్చువల్గా నల్ల కలర్ తోటి వేరే కలర్ అయిపోయింది, ఈ రెడ్డిష్ కలర్ పోయింది కొంచెం, నల్లగా ఉన్నందుకు అట్లుంది, బొగ్గు పౌడర్ తోట అట్లుంది కలర్. ఓకేనా, అది బట్ ఇందులో ఉన్న నత్రజని రిలేటెడ్ అన్నీ యూరియా అంతా కూడా ఇంట్లోకి వచ్చేసింది. ఇది యూరియా, ఇది ఫర్టిలైజర్, ఈ చెట్లకు వేసుకోవచ్చు. మీరు ఏం చేయాలంటే 3 రోజులు పెట్టాలి, ఇప్పుడు గంట కూడా పెట్టలే మనము. 3 రోజులు కనీసం బొగ్గు వేసేయండి మూత్రంలో. వేసినాక ఈ బొగ్గుని మీరు బస్తలలో ఇట్లా చెట్టు కింద ఆరబెట్టాలి. ఆరబెట్టి ఇక డైరెక్ట్ ఎన్ని రోజులకని వేసుకోండి ఇక యూరియా. 3 రోజులు మినిమం. 3 రోజులు యూరిన్లోనే పెట్టాలి. మీరు ఇంకా చెక్ చేయాలంటే 3 రోజులు కాదు 10 రోజులు పడుతుంది అంటే ఎట్లా చెక్ చేస్తారంటే వాసనని. మీరు వేసినాక ఎంత పడుతుంది అంటే కూడా అదే లెక్క. ఒక దాంట్లో ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకోండి, ఆ గ్లాస్లో సగం గ్లాస్ యూరిన్ పెట్టుకోండి. ఒక దాంట్లో సగం బొగ్గు నింపండి, ఒక దాంట్లో కొంచెమే నింపండి, సగానికి సగం. 20%, 50%, 100% డిఫరెంట్ ట్రయల్స్ చేసి 3 రోజులు పెట్టి వాసన చూడండి. ఏ లెవెల్లో మీకు వాసన వస్తలేదో ఆ లెవెల్లో మీరు అంత కలుపుకోవాలాడ, అది లెక్క. కలుపుకొని అది ఏం చేస్తారు, ఈ నీళ్ళు కూడా వేస్ట్ చేయకండి. ఇందులో ఆల్రెడీ బొగ్గు పౌడర్ ఉంది, सुनो इधर, इसमें भी ऑलरेडी बायोचार थोड़ा है, इसमें भी थोड़ा न्यूट्रिएंट हो सकते, इसको भी यूज़ कर लो, इसको भी यूज़ कर लो, लेकिन 3 दिन के बाद. ठीक है, చెట్లకు వాడుకోండి డైల్యూషన్ చేసి. డైల్యూషన్ అంటే నేను 8 అన్నా సార్, యూరిన్ 1:8 కలుపుకోండి సరిపోతుంది మినిమం అది. సో ఇది ఇంకా కాలే, 1 అవర్లో చేసినాము, మనకు కాలే. అవును, అదే మీరు చెక్ చేయనీకేనే. లేదా మీకు ఒక్కోసారి పవర్ఫుల్ ఉంటుంది కొన్ని జంతువులది యూరిన్. ఇప్పుడు పిల్లిది ఒక తీరు ఉంటుంది, గబిలంది ఒక తీరు ఉంటుంది, ఆవుది ఒక తీరు ఉంటుంది, రకరకాలు ఉంటాయి కదా పవర్స్. సో మనం జస్ట్ చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకొని వేసుకోవాలి అది. అది కానీ అంత పొగ రావద్దు, మన వాళ్ళు ఏం చేస్తారు. లేదులే, అది నువ్వు ప్రాక్టీస్ చేయాలన్నా, ఒక రోజులో పర్ఫెక్షనిస్ట్ కావు.